హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా గ్రాన్యువల్స్తో బిర్యానీ అండి. మిల్ మేకర్ కీమా అంటారు కదా, వాటితో బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: సోయా, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, కొత్తిమీర అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. షాజీరా, ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు. మసాలాలు కూడా వేసేస్తున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసాను. మీరు మీ టేస్ట్ని బట్టి మీకు కావాల్సినవి వేసుకోండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి, క్యాబేజీ అండి. క్యాబేజీ వేయటం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందండి. రెస్టారెంట్లో కూడా అన్ని బిర్యానీల్లో వేస్తారంట. ఎన్వి బిర్యానీల్లో కూడా కంపల్సరీ క్యాబేజీ వేస్తారంట. దానివల్ల ఒక కమ్మదనం వస్తుంది. నాకు ఇది ఒక రెస్టారెంట్లో పనిచేసే అబ్బాయి చెప్పాడు. అప్పటి నుంచి నేను కూడా వేస్తున్నాను. వేసినప్పుడు వేయనప్పుడు డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుందండి నాకు. మీరు కూడా ఒకసారి క్యాబేజీ వేసి ట్రై చేసి చూడండి. జీడిపప్పు నానబెట్టానండి. ఇప్పుడు వేసేస్తున్నాను. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము. రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. అలాగే లైట్గా పసుపు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేస్తే కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి కదా. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సోయా గ్రాన్యువల్స్ వేసేసుకుంటున్నానండి. ఇవి మరుగుతున్న నీళ్ళల్లో వేసి కట్టేసి
మళ్ళీ చన్నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాయండి. సోయా గ్రాన్యువల్స్ మనం కరెక్ట్గా వండుకుంటే మటన్ కీమాకి ఏం తీసుకోదండి, దానికన్నా ఎక్కువే ఉంటుంది టేస్ట్. కాకపోతే జాగ్రత్తగా వండుకోవాలి. కొంచెం మగ్గాక రైస్ వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీరా పౌడర్ అండి, అర స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బియ్యం కూడా వేసేస్తున్నాను. బియ్యము ముడి బియ్యం అండి, సెమీ ముడి అంటారు కదా, పూర్తిగా కాకుండా సగం. మామూలుగా రైస్కి అయితే బాగా ముడి ఎక్కువగా ఉన్నాయి వాడతాము, బ్రౌన్ రైస్. బిర్యానీకి కానీ ఇలాంటి స్వీట్లకు కానీ అని ఇలా పొట్టు తక్కువ ఉన్నాయి తీసుకుందాం. ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. బియ్యం బాగా ఏగాక వాటర్ పోస్తే టేస్ట్ బాగుంటుంది. వేగిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. నేను గ్లాసు పావు బియ్యం తీసుకున్నాను, 2.5 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి వాటర్లో ఉప్పు చూసుకోవాలండి. కొంచెం తగ్గింది, నేను వేస్తున్నాను. మూత పెట్టే ముందే చూసుకోవాలండి, మళ్ళీ తర్వాత రైస్ ఉడికిన తర్వాత సరిగ్గా కలవదు. మూత పెట్టేసుకున్నాం. 2 విజిల్స్ వచ్చే వరకు, రెండో విజిల్ వచ్చాక కట్టేద్దాం. ఒక విజిల్ వచ్చేసిందండి. ఇంకో విజిల్ వచ్చాక స్టవ్ కట్టేద్దాం.
స్టవ్ కట్టేస్తున్నాను. ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తాను. ఆవిరంతా పోయిందండి. మూత తీస్తున్నాను. పొడి పొడిగా వచ్చిందండి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సోయా గ్రాన్యువల్స్తో బిర్యానీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మటన్ బిర్యానీ టేస్ట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోయా చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఎన్వి తిన్న వాళ్ళకి ఎన్వితో ఈక్వల్ సోయా, మష్రూమ్, పన్నీరు, ఎన్వి వెజిటేరియన్స్కి 3 మంచి ప్రోటీన్ ఫుడ్. తప్పనిసరిగా సోయాతో ఇలా బిర్యానీ ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.